మెడికల్ కాలేజీలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం తన నివాసం వద్ద ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని, వీటి నిర్మాణానికి 1500 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుని అవినీతికి పాల్పడినట్లు చెప్పారు. నిర్మాణాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఒక్క కళాశాలను నిర్మించలేదన్నారు. దేశంలోనే నౌకాయాన పోర్టులు, ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే నడుస్తున్నాయన్నారు. అదే రీతిలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతాయన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెబుతున్నట్లు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు నిర్వీర్యం అయిపోతున్నాయి, రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని ఒక దుష్ప్రచారాన్ని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో కావలి ప్రజానీకానికి వాస్తవాలు తెలియచేయాలి, వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలను తిరిపికొట్టాలి, ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకోవాలి, అది మీ ద్వారానే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఈ 17 కాలేజీలకి 1500 కోట్ల రూపాయలు అమౌంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి వెచ్చించడం జరిగింది. గత ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్లకు వర్కులు ఇచ్చారు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లని తీసుకున్నారు. ఎక్కడా కూడా కాలేజీలను పూర్తి చేసి తరగతి గదుల్లో స్టూడెంట్స్ కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క రకమైన స్టేజీల్లో ఉన్నాయి. ఈ రోజున ఈ పరిస్థితుల్లో విధ్వంసమైనటువంటి రాష్ట్రం నుంచి ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులు చేయాలి, అందరికీ కూడా ఆరోగ్యం అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ అండ్ ప్రైవేట్ యాజమాన్యం కింద మెడికల్ కాలేజీలను కానీ తీసుకొస్తే మెడికల్ కాలేజీలో వైద్యం అనేది మెరుగైన వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుందని ఈ రోజున ప్రైవేటు పబ్లిక్ యాజమాన్యంలో ఈ 17 కాలేజీలు ఇవ్వడం జరిగింది. మెడికల్ కాలేజీలు అప్పచెబితే దాన్ని దుర్మార్గంగా ఈ రోజున 5 సంవత్సరాల రాష్ట్రాన్ని పీల్చింది కాకుండా అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధిని కుంటుపడేటట్టు చేయాలని, ప్రజల్లో లేనిపోని అపోహలు తీసుకురావాలని, ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళలో భయాందోళన క్రియేట్ చేయడానికి ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి దుష్ప్రచారాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాలని, ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకోండి, జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోండి. వైసీపీ హయాంలో శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీలు ఏమైనట్టు, ఆ మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉండో ఎక్కడ ప్రారంభమైనట్టు, నిరుపయోగమైన మెడికల్ కాలేజీలను ఈ రోజు ట్రాక్ మీద తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ప్రజలకి అవసర సౌకర్యాలు కల్పించే విధంగా తొందరలో పూర్తి చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జన్మదిన శుభాకాంక్షలు. కావలి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ ప్రజా నేతగా, జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్న కావలి నియోజకవర్గ యువ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ బుర్ల శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకుడు, కావలి పట్టణం.